నేను ఆర్ట్ క్యూరేట్ చేస్తాను. స్టోరీ లైన్ అనమాట. నా పేరేమో రాధిక. ఒక 5 years నుంచి చేస్తున్నాను. సో ఫస్ట్ చేసినప్పుడు 2-3 ఆర్టిస్ట్తో చేశాను. ఈరోజు ఆల్మోస్ట్ 50 ఆర్టిస్ట్ ఉన్నారు. ఒక్కొక్కరిది 2-3 పీసెస్ లెక్కనే పెడతాను, ఎందుకంటే ఇంట్లోనే చేస్తాను. ఇంట్లో చేసినంత అందంగా గ్యాలరీలో కానీ స్టోర్ కానీ పెడితే ఆ అందం కానీ ఆ వామ్త్ కానీ రాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంట్లో మన అందరం ఉంటాం కాబట్టి న్యాచురల్గా ఆ వర్క్కి, ఆ ఆర్ట్కి, ఆ స్కల్ప్చర్కి కానీ న్యాచురల్గా అందము, ఆ వామ్త్ వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది కాబట్టి నాకు ఇంట్లో షోస్ చేయడం. మ్యామ్, దీంట్లో ఆర్ట్ అండ్ కల్చర్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఎనీ మోటో ఉందా దీనికి? అలానేం లేదు. నాకు పర్సనల్గా అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అంతగా నచ్చదు. నేను అంత ఎంకరేజ్ కూడా ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే హ్యూమన్ ఫామ్ కానీ ఆర్ట్ ఫామ్ కానీ మన చుట్టూ ఉన్న లివింగ్వి కానీ ఉన్నంత వామ్గా దాన్ని చూసి అందులో ఏముంది అనేసి మనం ఎత్తుక్కునే అంత ఆర్ట్లో చేయలేము. అదే వేరే హ్యూమన్ ఫామ్ ఉంది లేదా ఏదైనా ఇన్స్పిరేషన్తో చేస్తే మనం ఒక్కొక్కసారి చూసినప్పుడు ఒక్కొక్కసారి లాగా అనిపిస్తుంది, అరే ఇది చూడలేదే ఇందులో అనిపిస్తుంది. సో ఆర్ట్ అంటే పెయింటింగ్ ఒకటే కాదు, స్కల్ప్చర్స్ ఉంటుంది, వాల్ ఆర్ట్ ఉంటుంది. ఎనీథింగ్ దట్ ఈస్ బ్యూటిఫుల్ ఈజ్ అ పీస్ ఆఫ్ ఆర్ట్. అది ఏదన్నా కావచ్చు, మనం పెట్టడంలో అది ఉంటుంది. బట్ ఇట్లా ఆర్టిస్టుల దగ్గర తీసుకోవాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, దాన్ని బట్టి వెళ్ళి పిక్ చేసుకుంటాను అనమాట. సో ఆర్టిస్ట్ని పిక్ చేసుకునేటప్పుడే అతని స్టైల్ ఎట్లా ఉంటుంది, ఆయన వర్క్స్ ఎలా ఉంటాయి అలా చూస్తానే కానీ ఆయన ఎంత పెద్ద ఆర్టిస్ట్ అలా కాదు. సో ఇఫ్ యూ సీ 50 ఆర్టిస్ట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పెరిగే వాళ్ళు ఉన్నారు, ఒక కంఫర్ట్ లెవెల్కి ఉన్నారు. చిన్నోళ్ళ పెద్దోళ్ళ అనేది పాయింట్ కాదు, ఏ స్టేజ్కి వచ్చారు, ఎంత ఇవాల్వ్ అయింది వాళ్ళ వర్క్మెన్షిప్, వాళ్ళ ఫైన్ ఆర్ట్ అనేది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి మ్యామ్? వుడ్ మీద పెయింటింగ్ ఉంది, క్యాన్వాస్ మీద పెయింటింగ్ ఉంది, పేపర్ మీద పెయింటింగ్ ఉంది. సో వాల్ ఆర్ట్ ఉంది, ఫ్లోర్ మీద పెట్టేది స్కల్ప్చర్స్ ఉన్నాయి, టేబుల్ టాప్ ఉన్నాయి, ఆఖరి చెట్లు పెట్టుకునే పాట్స్ కూడా హ్యావ్ బీన్ హ్యాండ్ పెయింటెడ్ అనమాట. స్పెసిఫిక్గా ఈసారి ఒక కొత్త రకం చేసిందంటే ఉర్లీస్ని కూడా పెయింట్ చేసాం. మామూలుగా ఉర్లీలో నీళ్ళు పోసి పూలు పెట్టి దేవుడి గదిలో కానీ ఇంట్లో అందంగా కానీ పెడతారు. పెట్టాక ఒక్కొక్కసారి ఆ మరక పడిపోతుంది, అది మనం తీయలేమన్నమాట. సో నాకేమనిపించిందంటే ఎందుకు అది కూడా పెయింట్ చేస్తే బాగుంటుంది కదా, అది కూడా పీస్ ఆఫ్ ఆర్టే కదా. ఎనీథింగ్ దట్ గివ్స్ యూ బ్యూటీ ఆర్ మేక్స్ యూ ఫీల్ నైస్ ఇస్ ఆర్ట్. సో అట్లా ఈవెన్ స్టోన్ ఉర్లీలో కూడా పెయింట్ చేసాం. మ్యామ్, ఇన్ని రకాల ఆర్ట్స్లో నేర్చుకోవడం ఎంత టైం పడుతుంది ఒక్కొక్క దానికి? టైం సరిపోదండి, ఒక జీవితకాలం సరిపోదు. నాకు చూడటానికే సరిపోవట్లేదు, చేయడానికి ఎట్లా సరిపోతుంది అనుకున్నా. ఐ డోంట్ థింక్ ఎనీ ఆర్టిస్ట్ కెన్ సే అంతే, ఇంతకు మించి నేను చేయలేను అనే ఆర్ట్ ఇది లేదు. ఎవరైనా బాలసుబ్రహ్మణ్యం పాట ఒక పాట కంటే ఇంకో పాట ఇంకా అందంగా ఉంటుంది. సో దానికి అంతు లేదు. ఈచ్ పీస్ ఇప్పుడు 50 ఆర్టిస్టులు ఉన్నాయి, ఆల్మోస్ట్ 100 పీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. అది పెద్దదా, పెద్దవాళ్ళదా, చిన్నదా, ఈ రకంగా చేసిన దాన్ని కాదు. కొన్ని చూస్తే అసలు నిజంగా చెప్పాలంటే డ్రమాటిక్గా అనిపిస్తుంది, కానీ లైఫ్ ఎంత లైఫ్ ఉంది అంటే నిజంగా మన ముందు ఒక అమ్మాయి కూర్చుందా అని ఉంటుంది. ఐ జస్ట్ షో యూ అ ఫ్యూ పీసెస్ లైక్ దట్. ఆ అమ్మాయి అక్కడ కూర్చుని మనతో ఆడుకుంటుందా లేదో, అమ్మాయి మనం చూస్తున్న అంత రియలిస్టిక్గా ఉంటుంది అన్నమాట. ఇది ఇయర్లీ ఎన్నిసార్లు పెడతారు? ట్వైస్ పెడతానండి. ఒకటి సమ్మర్ స్టార్ట్ అవ్వకముందు పెడతాను, ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉండాలి, మరీ ఎదురెండలో కూడా నిలబడి చూడలేరు. సో నేను ఇంట్లోనే ఎందుకు పెడతానంటే, ఇంట్లో పెడితే ఉన్నంత అందం షాప్లో కానీ వాల్ మీద కానీ గ్యాలరీలో కానీ పెడితే ఉండదు. కాబట్టి ఇంట్లో పెట్టాలి అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా, మనం ప్రతి రూమ్లోనూ పెడతాము, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలి, బయట పెడితే కూడా అందంగా ఉండాలి, ఎదురు ఎక్కువ సన్ పడితే ఎంజాయ్ చేయలేరు. వచ్చిన వాళ్ళు ఒక 1 hour 2 hours ఎంజాయ్ చేస్తూ తిరగాలి, కానీ ఎందుకు వచ్చామా అనేది అట్లా ఉండకూడదు కదా. కొనడం కొనకపోవటం అసలు ఉద్దేశం కాదు. ఇంతమంది ఒక దగ్గర ఉండి వచ్చి చూడటము ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ అన్నమాట. ఇవి సేల్స్కేనా లేకపోతే ఓన్లీ వేరే వాళ్ళు చూడడానికి ఎగ్జిబిట్ కోసం పెట్టారా? ఇట్స్ ఫర్ సేల్ ఆల్సో. కానీ నువ్వు కొనటానికే రా, నువ్వు వచ్చావు కాబట్టి ఏమీ కొనలేదు లాంటిది ఏమి ఉండదు. అందరూ నిజం చెప్పాలంటే నేను ఎలా పెడితే మొదలయ్యాను ఇంట్లో చేయాలి అని ఎందుకు అనిపించిందంటే, మన చుట్టూ ఇన్ని అందమైనవి ఉంటాయి, అన్నీ మనం ఇంట్లో పెట్టుకోలేం కదా. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు కొన్ని అలవాటు పడిపోతాం, కానీ అన్నీ కావాలనిపిస్తుంది, అన్నీ పెట్టుకోలేము. ఈ రకంగా 1 week నాకు నచ్చినవి అన్నీ పెడతా, నాకు నచ్చినవి ఇంకొకరికి నచ్చి వాళ్ళు తీసుకెళ్తున్నారంటే ఆనందమే కదా. బయట రెస్పాన్స్ ఎలా ఉంది మ్యామ్? ఐ థింక్ ఇట్స్ గుడ్. ఫస్ట్ టైం చేసినప్పుడు 3-4 ఆర్టిస్టులతోటి 3-4 పీసెస్ పెట్టా. ఈరోజు 50 ఆర్టిస్ట్ తోటి పెట్టానంటే ఐ థింక్
ఇన్ అ సెన్స్ నేను కూడా ఇవాల్వ్ అయ్యాను అని అనుకుంటున్నాను. ఇయర్లీ ట్వైస్ అన్నారు కదా, అంటే ఎన్ని రోజులు పెడతారు ఎగ్జిబిషన్ మోస్ట్లీ నడుస్తుంది? 1 వీక్ అండి. 1 week. మోస్ట్లీ 1 వీక్, వీలైనంత వరకు ఒక సాటర్డే సండే వచ్చేటట్టు చూస్తాను. ఎందుకంటే ఆర్ట్ హోమ్ అనేది జస్ట్ లేడీస్కి పరిమితం అయిందే కాదు కదా, చాలామంది ఎవ్రీబడి హోల్ ఫ్యామిలీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్. హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, వైఫ్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, బిజీగా ఉంటారు, బట్ చూడాలని ఉంటుంది. ఒకసారి రమ్మని కాదు, 10 సార్లు రమ్మని చెప్తా. వచ్చిన రోజంతా ఉండాలంటే కూడా దే ఆర్ మోస్ట్ వెల్కమ్, బికాస్ హౌ మచ్ ఐ ఎంజాయ్, ఐ వాంట్ పీపుల్ ఆల్సో టు ఎంజాయ్. ఫైనల్లీ మ్యామ్, వచ్చే అప్కమింగ్ ఆర్టిస్టులకు మీరు ఏమని మెసేజ్ ఇస్తారు? నేను మెసేజ్ ఇవ్వటమేనండి, వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర నేను ఎంతో నేర్చుకోవచ్చు. బట్ ఆర్ట్ అనేది దాని వాల్యూ ప్రతి పీస్కి ఉంటుంది, కానీ ఆర్ట్ అందరికీ ఎఫోర్డబుల్గా ఉండాలి. అమ్మో ఇంత మేము కొనుక్కోలేంలే, వాళ్ళైతే కొనుక్కోగలరు, ఇట్లా కాదు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే బాగుంటుంది. అఫ్కోర్స్ సక్సెస్ఫుల్గా అయ్యే కొద్దీ వాటి వాల్యూ పెరుగుతుంది, బట్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ఆర్ట్.